సభకు నమస్కారం. మల్లిశెట్టి సీతారాం స్మారక కథల పోటీలో పాల్గొన్న అనుభవం నాది. ఒకసారి నా కథ సాధారణ పురస్కారానికి సెలెక్ట్ అయింది, మరొకసారి ప్రోత్సాహ బహుమతికి సెలెక్ట్ అయింది. అంటే రెండు కథల్లోనూ నాకు ఒక స్టాండర్డ్ ఉందని అనిపించింది. అటువంటి స్టాండర్డ్ ఉన్న కథల్ని, అంటే ప్రమాణాలు ఉన్న కథల్ని సీతారాం గారి స్మారక కథల పోటీలు ఎంపిక చేయడం అనేది ఒక రైటర్గా నాకు చాలా ఆనందదాయకం, గర్వదాయకం కూడా. ఎందుకంటే ఏదైనా పత్రిక లేదా ఏదైనా పోటీ జరిగితే ఆ పోటీలో జెన్యూన్గా బహుమతి రావాలని నేను కోరుకుంటాను. మరి ఆ తర్వాత సంకలనాన్ని కూడా నాకు స్వయంగా తీసుకొచ్చి మరి శ్యాంప్రసాద్ గారి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఒక సంకలనం మిస్ అయింది, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకా సార్ అది ఓకే. మరి ఈరోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది కేవలం ఈ కార్యక్రమం మీద. మళ్ళా రేపు వెళ్ళిపోతాను. అంటే నేను ఇప్పటికి కూడా ఒక రైటర్గానే ఫీల్ అవుతాను తప్ప నాకేదో ప్రభుత్వ పదవి వచ్చింది, ఆ పదవి చాలా గొప్పది అన్న భావన నాకు లేదు. నేను మీలో ఒకరిని, మీకు సహచరుడిని, ఒక రచయితని మాత్రం నేను చాలా ప్రౌడ్గా ఆనందంగా చెప్పుకోవడానికి నాకు అదే. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, ఉండకపోవచ్చు. కానీ రైటర్ అనే పదాలు మాత్రం ఎవరు తీసేయలేరు. అది మాత్రం నా రక్తంలోను, నా శ్వాసలోను, నా కలంలోనూ ఇవిడిపోయి ఉంటాయి. కాబట్టి అటువంటి ఆ రైటర్ అనే పదమే నాకు ఎప్పటికి కూడా ఒక వైబ్రేషన్. మరి నేను ఒక అమ్మాయితో చెప్పాను. నేను అంతకుముందు కూడా కార్పొరేషన్ చైర్మన్గా చేశాను క్యాబినెట్ క్యాడర్లో. నేను రాయినంత వరకే నేను రాయడం మొదలు పెడితే మిగతా వాళ్ళ కళలు సర్దుకోవాలని వాడిని నవ్వుతా. సరిగ్గా అట్టాగే జరిగింది. అంటే మనం ఏదైనా బలంగా అనుకుంటే జరుగుతుంది. ఏ పోటీ ఉన్నా ఒక ప్రైజు లేదా సాధారణ ప్రచురైనా సరే నాకు కథ ఒకటి ఉండేది. అంటే కథ రాయడం అంటే చిన్న విషయం కాదు, మాటలు చెప్పినంత చిన్న విషయం కాదు. కథ రాయడం అంటే అదొక అస్థిమిత వేదన. కూకుండా నీరా కూసింది సేపు అన్నట్టు మనలో అంతర్మదం చెలరేగుతూ ఉంటుంది. అనేక సంఘటనలు మనల్ని నిలబడి చేస్తాయి. రైతులు ఆత్మహత్యలు మన మనసును పిడినప్పుడు,